ఫిలోమోను పత్రిక కూడా రాశాడు. దాంతోపాటు కొలసి, ఫిలిప్పు పత్రిక, ఎఫెసు పత్రిక, ఈ 4 పత్రికలు కూడా చెరసాల్లో ఉండి రాసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అక్కడ మొదటి వచనంలో ఏముంది? మొదటి వచనంలో ఏముంది? క్రీస్తు యేసు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును. చాలు ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు అంటే, క్రీస్తు యేసు నందు అటువంటి ఖైదీని అని చెప్తున్నాడు. అంతేగాని మనకులాగా ఖైదీ 150 కదండి, ఖైదీ 786 చెప్పటం ఇది. ఆ ఖైదీ కాదు, ఆ ఖైదీ వేరు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఖైదీ అయినటువంటి నేను ఎవరు ఖైదీ అని అంటే నేను చెప్పండి, యేసు క్రీస్తు ప్రభుని యొక్క ఖైదీని, ఆయన బందీని. అబ్బా ఎంత బాగా చెప్పాడు చూడండి. దేవునికి దాసోహం అయిపోయాడు, దేవునికి ఆయన బందీగా ఉండిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు ఖైదీ, క్రీస్తులో ఖైదీ, క్రీస్తు కొరకు ఖైదీ. మీకు అర్థమైందా? క్రీస్తు కొరకు ఖైదీ. ఏంటంటే ఈయన ఖైదీ